పార్టీకి నష్టం చేసే చర్యలను ఉపేక్షించేది లేదు అంటూ సీఎం చంద్రబాబు కొంతమంది ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు. వరుసగా జరుగుతున్న ఘటనలకు సంబంధించి ఆయన నివేదిక కోరినట్టుగా తెలుస్తోంది. ఎక్కడా కూడా విమర్శలకు తావివ్వకుండా ఎమ్మెల్యేల పనితీరు ఉండాలని చంద్రబాబు స్పష్టం చేశారు. అలాగే ఈ మధ్య వచ్చినటువంటి సంఘటనల ఆధారంగా కొంతమంది ఎమ్మెల్యేలపై కంప్లైంట్స్ వస్తున్నట్టుగా ఆయన సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. ఆ ఎమ్మెల్యేలకు సంబంధించి వారు వార్నింగ్ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఎటువంటి చర్యలైనా సరే ఉపేక్షించేది లేదు, పార్టీకి నష్టం చేసే దిశగా ఎమ్మెల్యేలు వెళ్తే ఉపేక్షించేది లేదు అంటూ కూడా సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, ముఖ్యంగా ముగ్గురు ఎమ్మెల్యేలకు సంబంధించి ఆయన సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్ ఏంటి ఈ విషయానికి సంబంధించి? మళ్ళీ ఓవరాల్ గా తాజా పరిస్థితి ప్రకారం ఎమ్మెల్యేల విషయంలో అయితే సీఎం చంద్రబాబు చాలా సందర్భాల్లో అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోవద్దు, కూటమిలో ఒక అవకాశం వచ్చింది ఎమ్మెల్యేలుగా ఉండడానికి, కానీ కొన్ని ఇబ్బందికర పరిణామాల్లో కొన్ని మాటలు కానీ కొన్ని వ్యాఖ్యలు కానీ చేయడం వల్ల అనవసరమైన ఇబ్బందులు పార్టీకి వస్తే అదేవిధంగా అది ప్రభుత్వం మీద పడుతుందని కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు తాజాగా దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యల మీద ఆయన కొద్దిగా సీరియస్ అయ్యారు. ఇలాంటి వ్యాఖ్యలు మంచిది కాదు, తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. అదేవిధంగా గుంటూరు ఎమ్మెల్యే నజీర్ పనితీరు మీద కూడా వీడియో కాల్స్ ఇతరత్ర వ్యవహారం, అదేవిధంగా ఒక మహిళ సూసైడ్ చేస్తున్న పరిస్థితి రావడం, ఈ కార్యక్రమాలన్నిటి మీద కూడా సీఎం అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఎమ్మెల్యే కనుక నియోజకవర్గాల్లో తమ పనితీరు మార్చుకోకపోతే ఓవరాల్ గా కూటమి మీద ప్రభావం పడే అవకాశం ఉంది. తప్పనిసరిగా పనితీరు మార్చుకోవాలి. జనంలోకి వెళ్ళేటప్పుడు మాట్లాడే విషయాల్లో కానీ చేసే పనుల విషయంలో కానీ స్పష్టత రాకపోతే కనుక జనం మర్చిపోయే అవకాశం ఉంది. సింగిల్ ఎమ్మెల్యేలుగా మిగిలిపోతారన్న వార్నింగ్ కూడా చాలా సందర్భాల్లో ఇచ్చారు. ఎన్నిసార్లు చెప్పినా కూడా కొంతమంది ఎమ్మెల్యేలు పనితీరు మారని పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఈ రోజు మరింత సీరియస్ గా చెప్పడం జరిగింది. బహుశా అసెంబ్లీ సమావేశాలు జరిగే లోపు ఎమ్మెల్యేలతో మీటింగ్ కూడా కండక్ట్ చేసే ఆలోచనలో సీఎం చంద్రబాబు ఉన్నట్టుగా సమాచారం. మొత్తానికి ఎమ్మెల్యేల వైఖరి మీద సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేయడం ఒక చర్చనీయాంశంగా మారిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తూ ఉంది. రైట్ ప్రసన్న, థాంక్యూ.